శ్రీ లలితాంబికా పీఠం లక్ష్మీ ప్రాప్తి కోసం ఆర్థిక ఉన్నతికి లక్ష్మీ యంత్రం, గ్రహపీడలు, నరదృష్టి వంటి ప్రతికూల ప్రభావాల నుంచి విముక్తి పొందేందుకు శక్తి యంత్రం, మత్స్య యంత్రం అనుష్ఠానపరులైన పండితులతో జపాది కార్యక్రమాలు చేయించి ఈ యంత్రాలను, లాకెట్లను ఇవ్వబడును. ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు 20వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, బుధవారం. తిథి ద్వాదశి, మధ్యాహ్నం 2:22 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 1:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:14 నుంచి 3:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. అమృతకాలం రాత్రి 11:29 నుంచి 1:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 5:46. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. ఈ రోజు విశేషం శ్రావణ బహుళ ద్వాదశి. ఈ శ్రావణ బహుళ ద్వాదశి బుధవారంతో కలిసి వచ్చిన రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున పూజలు చేయడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసే పూజలు, వ్రతాలు, దాన ధర్మాలు అన్నీ అపారమైన పుణ్యాన్ని ఇస్తాయని నమ్ముతారు. ద్వాదశి తిథి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. బుధవారం కూడా విష్ణుమూర్తిని ఆరాధించడానికి మంచి రోజు. ఈ రెండు ఒకే రోజున రావడం వల్ల మరింత విశేషంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఈ రోజున వినాయకుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ఆరాధించడం చాలా శుభప్రదం. ఈ రోజు గణపతిని, విష్ణువుని ఆరాధించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని, సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. విష్ణుమూర్తి విగ్రహం లేదా పటాన్ని గంధం, కుంకుమ, పసుపులతో అలంకరించాలి. దీపం వెలిగించి పూలతో పూజించాలి. తులసి ఆకులతో స్వామిని పూజిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. విష్ణు సహస్రనామం, శ్రీకృష్ణ అష్టోత్తరం, విఠల అష్టోత్తర శతనామావళి వంటివి పారాయణం చేయడం చాలా మంచిది. విష్ణు ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవడం, తులసిమాల సమర్పించడం కూడా శ్రేయస్కరం. ఈ రోజున సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడం వల్ల మరింత పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు దానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వంటివి మంచిది. ఈ రోజు చేసే దానాలు, ధర్మాలు మన పాపాలను పోగొట్టి పుణ్యాన్ని పెంచుతాయి. ఈ ద్వాదశి రోజున పూజ చేసేవారు నిష్ఠగా, భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి. కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా మనసులో మంచి ఆలోచనలు, సత్కర్మలు చేయడం కూడా ముఖ్యం. ఎందుకంటే దైవారాధన కేవలం బాహ్యంగా చేసేది మాత్రమే కాదు, మనసులో కూడా దైవత్వాన్ని నింపుకోవాలి. శ్రావణ మాసం శివారాధనకు ప్రసిద్ధి చెందినప్పటికీ ద్వాదశి తిథి విష్ణుమూర్తికి చెందినది కాబట్టి ఈ రోజున శివకేశవులను ఇద్దరిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. శివుని ఆలయానికి వెళ్లి అభిషేకం చేసి బిల్వపత్రాలు సమర్పించి తర్వాత విష్ణు ఆలయానికి వెళ్లి పూజలు చేయడం వల్ల అన్ని కష్టాలు తీరి కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ రోజున చేసే పూజలు ఆర్థికంగా లాభాలను, ఉన్నతిని కలిగిస్తాయి. విద్యార్థులు చదువులో విజయం సాధించడానికి ఈ రోజున విష్ణువును, సరస్వతిని కలిసి పూజిస్తే మంచిది. ఈ రోజు సాయంత్రం వేళ ఇంటి ముందు దీపం వెలిగించి తులసికోట దగ్గర కూడా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. సంధ్యావందనం చేసి విష్ణు స్తోత్రాలను పఠించడం మంచిది. ఈ పూజల వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి నెలకొంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పిల్లలకు మంచి బుద్ధి, జ్ఞానం లభిస్తాయి. ముఖ్యంగా శ్రావణ బహుళ ద్వాదశి రోజున పూజ చేయడం వల్ల ధన సంబంధమైన సమస్యలు తొలగి ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు చేసే పూజల ఫలితంగా గతంలో చేసిన పాపాలు నశిస్తాయని, భవిష్యత్తులో శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించి వారికి భోజనం పెట్టడం కూడా ఒక రకంగా పుణ్యమే. ఈ రోజున అన్నం తినే ముందు విష్ణువుకు నైవేద్యం పెట్టి తర్వాత భుజించడం మంచిది. ఇలా చేయడం వల్ల భోజనం ప్రసాదంగా మారి మనకు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ద్వాదశి రోజున సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి కథను చదివినా, విన్నా కూడా మంచిదే. సత్యనారాయణ వ్రతం చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయి. సత్యం, ధర్మం, న్యాయం పాటించాలని ఈ వ్రతం చెబుతుంది. సత్యనారాయణ కథ వినడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. ఈ ద్వాదశి రోజున ఏ పని చేసినా అది మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.
మొత్తానికి శ్రావణ బహుళ ద్వాదశి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల కష్టాలు తొలగి సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం లభిస్తాయి. ఈ రోజున చేసే దాన ధర్మాలు, పూజలు, వ్రతాలు అన్ని అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ధర్మ మార్గంలో నడవడం వల్ల మన జీవితం సంతోషంగా, శాంతియుతంగా ఉంటుందని ఈ రోజు యొక్క ప్రాముఖ్యత తెలుపుతుంది. ఈ రోజు పూజ చేయడం అనేది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, అది మన మనసుకు శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు యొక్క విశిష్టతను తెలుసుకుని భక్తితో ఆరాధించడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు వస్తాయని నమ్ముతారు. ఇక 12 రాశుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవమానాలను అధిగమిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమావేశాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థల ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు పదాలను తెలివిగా ఉపయోగించాలి. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రుణ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం మారడం కన్నా ఉన్న ఉద్యోగంతోనే మీకు మేలు జరిగే అవకాశం ఉంది. మీరు అవివాహితులైతే మీకు కానీ మీ పిల్లలు ఉంటే వారిలో ఒకరికి గాని మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. పనులు త్వరగా పూర్తవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. ఆత్మీయుల అండదండలతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. విరోధం పెట్టుకోవాలని చూసేవారు ఉంటారు. సందర్భానుసారంగా మాట్లాడండి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఈ రోజు తెలియని వ్యక్తిని నమ్మడం మానుకోండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. ఇష్టదేవతా ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం సూచితం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంటుంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం పర్వాలేదు. తలచిన పనులు పూర్తవుతాయి. ఆశాజనకంగా ఫలితాలు ఉండాలంటే కృషి బాగా అవసరం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలలో అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. దైవ చింతన చేయాలి. కొంత ఒత్తిడి పెరిగినా పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. కొందరు స్నేహితులు మీకు వ్యతిరేకమవుతారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. పనులు అనుకూలంగా సాగుతాయి. నమ్మకంతో పనిచేయండి. లక్ష్యం చేరే క్రమంలో కొన్ని ఆటంకాలు తొలగుతాయి. నిరాశ పడవద్దు. ధైర్యంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. చంచలత్వం పనికిరాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గించుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు తేలికగా పురోగతిని సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. విష్ణు సహస్రనామం చదివితే మంచిది. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం పడుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఒక వార్త శక్తినిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేపట్టిన పనులను చురుగ్గా పూర్తి చేస్తారు. వ్యాపారవేత్తలు లాభాలను ఆర్జించవచ్చు. పిల్లల చదువుల్లోనూ, పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహ సంచారం ప్రకారం కొంత అనుకూలంగా ఉంది. సహనంతో వ్యవహరించండి. మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. గౌరవం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆదాయానికి లోటుండదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి.
ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఈరోజు అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నడుస్తాయి. విద్యార్థులు చదువులో కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు అడపాదడపా ఆటంకాలు ఎదురవుతున్నా లక్ష్యాలు పూర్తి చేస్తారు. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. కొన్ని విషయాలు గట్టి ప్రయత్నం అవసరమవుతుంది. ప్రశంసలు లభిస్తాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. గృహ లాభం ఉంది. కొన్ని ఆటంకాలు ఉన్న ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంట బయట మీదే పై చేయిగా ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులకు కోత విధించండి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈరోజు ఈ రాశి వారికి మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చంచలత్వం రానియవద్దు. రోజంతా సంతోషంగా ప్రశాంతంగా గడిచిపోతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. లాయర్లకు డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. తరచూ శివార్చన చేయించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. మొత్తం మీద ఈ రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొత్త ప్రయత్నాలకు కొత్త నిర్ణయాలకు ఇది అనుకూలమైన సమయం. దగ్గరి బంధువుతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారు ఓర్పుతో విజయం సాధిస్తారు. ఆలోచనల్లో స్పష్టత అవసరం. నిర్ణయాల్లో తొందర పనికిరాదు. సహకరించేవారు ఉంటారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. భార్య పిల్లలతో వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పెద్ద సమస్య ఏమీ లేదు. కుటుంబ సభ్యుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈ రోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. మీ కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు గొడవలకు కాస్త దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈరోజు మీరు దాన్ని బదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. ఇష్ట దైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడం మంచిది. ఉద్యోగం మారాలి అనుకుంటే 1కి 2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ముందడుగు వేస్తారు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ధనబలం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. సహాయం చేసేవారు ఉన్నారు. చంచలత్వం పనికిరాదు. శుభవార్తను వింటారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. కాస్త సహనంతో ఉండాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు లాభార్జన చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు. శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు. ఈ రోజుకు సంబంధించి మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే మీరు ఆ ప్రణాళికలో విజయం సాధించవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది.
కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరిని అతిగా నమ్మవద్దు. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట కాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ముద్ర వేస్తారు. ఆత్మవిశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది. శుభవార్తలు వింటారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విహారయాత్రకు బయలుదేరుతారు. చిన్ననాటి స్నేహితులు, వెనుకటి సహోద్యోగులు పలకరిస్తారు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అంతా మంచిగానే ఉన్నా ఇంటా బయట ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. ఉద్యోగం నిలకడగా ఉంటుంది, కానీ ఆర్థికంగా మధ్య మధ్య చికాకులు తప్పవు. కొత్త ప్రయత్నాలను, కొత్త నిర్ణయాలను 1-2 సార్లు పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి బాగా పుంజుకుంటారు. బంధుమిత్రులు సహాయం చేస్తారు. ప్రయత్నిస్తే పెళ్లి సంబంధం కుదరవచ్చు. మంచి పరిచయాలు పెరుగుతాయి. వారు విజయానికి చేరువలో ఉంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. తలచిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఎంత ఎక్కువగా కృషి చేస్తే ఫలితం అంత అనుకూలంగా వస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన భావన కలుగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను ఈరోజు అధిగమించవచ్చు. ఈరోజు పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామం చదువుకుంటే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అంతా మంచే జరుగుతుంది, కానీ అది మీరు అనుకున్నట్లు జరగకపోవచ్చు. ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ ఆస్తుల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఈ రోజు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. మంచి వార్తను వింటారు. మనసులోని కోరికలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు. కాదు అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది. అదృష్టవంతులవుతారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. గృహ ఫలితాలు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహాయం అందుతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. సూర్య నమస్కారం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట సమస్యలు ఎదురవుతున్నా పట్టుదలతో అటు ఉద్యోగంలోనూ ఇటు ఆర్థికంగానూ నిలదొక్కుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదృష్ట యోగం గోచరిస్తోంది. త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. పనుల్లో అడ్డుపడేవారు ఉంటారు.
జాగ్రత్తగా వ్యవహరించండి. అంతా మన మంచికే అనే భావనతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. గణపతిని ధ్యానించండి. సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు ఎంత ప్రయత్నం చేస్తే అంత త్వరగా విజయం వస్తుంది. మంచి వార్తలు వింటారు. గొప్ప కార్యసిద్ధి ఉంటుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. సానుకూల పరిస్థితులు ఉంటాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఉద్యోగం విషయంలో ఆందోళనలు తగ్గుతాయి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అవి మీకు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటాయి. ప్రమోషన్ లేకుండానే బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. శుభకాలం నడుస్తోంది. ఎవరికి హామీలు ఉండవద్దు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోకండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆనందంగా కాలం గడుస్తుంది. బాధ్యతలు ముందుకు నడిపిస్తాయి. దైవశక్తి అపారంగా ఉంటుంది. సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రతి వారిని నమ్మేయడం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఉద్యోగం మారే ప్రయత్నాలను చేయడం ఉత్తమం. నిరుద్యోగులు చిరుద్యోగం సంపాదించుకుంటారు. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవాదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. లక్ష్మి ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.